స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయము 4వ వచనము. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. హల్లెలూయా. దేవుడు ఇక్కడ తన ప్రజలకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము జరిగించాడంటే దాన్ని సంపూర్ణము చేస్తాడు. వెళితిగా సకముగా చేసే దేవుడు కాదు. ఇంకా చూస్తే కిందకు వస్తే ఆయన నిర్దోషమైన వంటి వాడు, యథార్థవంతుడును. ఆయన చర్యలన్నీ కూడా న్యాయములు. ఆయన నిర్దోషమైన నమ్మదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఏ చర్య జరిగించినా అవన్నీ కూడా న్యాయమైనవే. నీకు అన్యాయం జరిగిందని నువ్వు బాధపడుతున్నావా? కాదు. ఆయన నీ పక్షాన ఆయన నీకు న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కనుక ఆయన చర్యలన్నీ కూడా న్యాయమైనవి. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన యందు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నీ నమ్మిక, నీ విశ్వాసం, నీ నిరీక్షణ ఉంచి నువ్వు ముందుకు సాగు. దేవుడు త్వరలోనే నీ పక్షాన్ని నిలబడి నీకు న్యాయమును జరిగించబోతున్నాడు. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఏ బిడ్డ అయితే ప్రభువా నాకు అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నారో ఆ బిడ్డతో ఈ దినాన్ని మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డ పక్షాన మీరు నిలబడి న్యాయమును జరిగించమని, అయా వారి పక్షాన మీరు యుద్ధము చేయమని, అయా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు గనుక, నీ యందు నమ్మిక ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు గనుక వారికి నాయన నీ కృప సహాయము దయచేసి వారిని బలపరిచి స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.